పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. నా ఛానల్ తరపున భారత రాజకీయ వ్యవస్థ రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలనలో భాగంగా రాజ్యాంగ రచన గురించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్ సెక్రటరియేట్ ఇతర బాధ్యుల గురించి తెలుసుకుందాం. 1. హెచ్విఆర్ అయ్యంగార్. ఇతడు పరిషత్తుకు రిటర్నింగ్ అధికారిగా కార్యదర్శిగా పనిచేశాడు. 2. సురేంద్రనాథ్ ముఖర్జీ. ఇతడు ముఖ్య లేఖకునిగా చీఫ్ డ్రాఫ్ట్స్మ్యాన్గా పనిచేశాడు. 3. బెనగల్ నరసింగరావు. ఇతడు బర్మా ప్రస్తుత మయన్మార్ రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్న అంతర్జాతీయ న్యాయవాది. రాజ్యాంగ పరిషత్తు యొక్క ముఖ్య సలహాదారుగా కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ అడ్వైజర్గా నియమించారు. బిఎన్ రావును రాజ్యాంగ పరిషత్తుకు మిత్రుడు, మార్గదర్శి మరియు తత్వవేత్తగా, ఫ్రెండు, గైడు అండ్ ఫిలాసఫర్గా పిలుస్తారు. ఇతను రాజ్యాంగ ముసాయిదాను డ్రాఫ్ట్ పరిషత్తుకు సమర్పించినప్పుడు 315 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కీలక భూమిక పోషించారు. కావున భారత రాజ్యాంగ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని, కుల వ్యవస్థ మరియు వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడినందుకు గాను ఆధునిక మనువు, మోడర్న్ మను అంటారు. అంబేద్కర్ను భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా, చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అనంతశయనం అయ్యంగార్ పేర్కొన్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ను నైపుణ్యమున్న పైలట్గా అభివర్ణించాడు. 2015 నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 2015 నుంచి నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దినోత్సవంగా, కాన్స్టిట్యూషన్ డే, అదేవిధంగా జాతీయ న్యాయ దినోత్సవంగా నేషనల్ లా డేగా జరుపుకుంటున్నాం. 2015 సంవత్సరం డాక్టర్ అంబేద్కర్ గారి 125 జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశాల గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్ మొత్తం 11 సమావేశాలు నిర్వహించి 165 రోజులు పనిచేసింది. 1. మొదటి సమావేశం, దీని యొక్క కాలం 9 నుంచి 23 డిసెంబర్ 1946. 2. రెండవ సమావేశం 20 నుంచి 25 జనవరి 1947. 3. మూడవ సమావేశం 28 ఏప్రిల్ నుంచి 2 మే 1947. 4. నాలుగవ సమావేశం 14 నుంచి 31 జూలై 1947. 5. ఐదవ సమావేశం 14 నుంచి 30 ఆగస్టు 1947. 6. ఆరవ సమావేశం 27 జనవరి 1948. 7. ఏడవ సమావేశం 4 నవంబర్ 1948 నుంచి 8 జనవరి 1949. 8 క్రమసంఖ్య 8. 8వ సమావేశం 16 జూన్ నుంచి 16 జూన్ 1949. 9వ సమావేశం 30 జూలై నుంచి 18 సెప్టెంబర్ 1949. 10 క్రమసంఖ్య 10వ సమావేశం 6 నుంచి 17 అక్టోబర్ 1949. 11 క్రమసంఖ్య 11వ సమావేశం 14 నుంచి 26 నవంబర్ 1949. వివిధ దేశాల రాజ్యాంగ రచనకు పట్టిన కాలం గురించి తెలుసుకుందాం. టైం టేకెన్ బై ద ఫ్రేమర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్.
అమెరికా దేశం ఆర్టికల్స్ 7 ఉంటాయి. ఇది పనిచేసిన కాలం మే 25 నుంచి మే 25 1787 నుంచి సెప్టెంబర్ 17 1787. మొత్తం పట్టిన కాలం 4 నెలల కన్నా తక్కువ. ఆస్ట్రేలియా ఆర్టికల్స్ సంఖ్య 128, పనిచేసిన కాలం మార్చి 1891 నుంచి జూలై 1900. మొత్తం పట్టిన కాలం సుమారు 9 సంవత్సరాలు. కెనడా ఆర్టికల్స్ సంఖ్య 147, పనిచేసిన కాలం అక్టోబర్ 10 1864 నుంచి మార్చి 1867, సుమారు 2 సంవత్సరాల 6 నెలలు. దక్షిణాఫ్రికా ఆర్టికల్స్ సంఖ్య 153, పనిచేసిన కాలం అక్టోబర్ 1908 నుంచి సెప్టెంబర్ 1909. మొత్తం పట్టిన కాలం 1 సంవత్సరము. ఇండియా ఆర్టికల్స్ సంఖ్య 395, పనిచేసిన కాలం డిసెంబర్ 9 1946 నుంచి నవంబర్ 26 1949. మొత్తం పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ పరిషత్పై విమర్శ. క్రిటిసిజం ఓవర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మొదటి విమర్శ 1, ప్రజా ప్రాతినిధ్య సంస్థ కాదు, నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ. దీని గురించి తెలుసుకుందాం. దీనిలోని సభ్యులు వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నిక కాలేదు. 2, సార్వభౌమ సంస్థ కాదు, నాట్ ఏ సావరిన్ బాడీ. దీని గురించి తెలుసుకుందాం. దీని ఏర్పాటుకు మరియు సమావేశాల నిర్వహణకు బ్రిటిష్ అనుమతి తప్పనిసరిగా పొందడం. 3, కాలయాపన, టైం కన్స్యూమింగ్. దీని గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ రచనకు డ్రాఫ్టింగ్ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయాన్ని తీసుకోవడం వల్ల పరిషత్ సభ్యుడు నజీరుద్దీన్ అహ్మద్ ఈ కమిటీని డ్రాఫ్టింగ్ కమిటీ అని పిలిచాడు. 4, కాంగ్రెస్ ఆధిపత్యం, డామినేటెడ్ బై కాంగ్రెస్. దీని గురించి తెలుసుకుందాం. పరిషత్తులో సుమారు 80% సభ్యులు, మొత్తం 296లో 208 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండడం వల్ల బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్విల్ ఆస్టిన్ పరిషత్ అనేది ఒక పార్టీ సంస్థ అని, ఒకే పార్టీ సంస్థ అని, పరిషతే కాంగ్రెస్, కాంగ్రెసే ఇండియా అని సంబోధించాడు. 5, న్యాయవాదుల రాజకీయవేత్తల ఆధిపత్యం, లాయర్ పొలిటీషియన్ డామినేషన్. 6వ విమర్శ, హిందువుల ఆధిపత్యం, డామినేషన్ బై హిందూస్. దీని గురించి తెలుసుకుందాం. లార్డ్ విస్కౌంట్ సైమన్ ఏమన్నాడంటే, పరిషత్ హిందువుల సంస్థ, ఏ యూనియన్ ఆఫ్ హిందూస్ అని పిలవగా, విన్స్టన్ చర్చిల్ పరిషత్ కేవలం ఒకే ప్రధాన వర్గ సంస్థగా ఉంది, ఓన్లీ వన్ మేజర్ కమ్యూనిటీ ఇన్ ఇండియా అని వ్యాఖ్యానించాడు. నూతన మంత్రివర్గం గురించి తెలుసుకుందాం. నూతన మంత్రివర్గం 1947 ఆగస్టు 15న లార్డ్ మౌంట్ బాటన్ జవహర్లాల్ నెహ్రూను భారతదేశపు తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. మంత్రుల వివరాలు. 1, జవహర్లాల్ నెహ్రూ, ప్రధాని, విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్. 2, వల్లభాయ్ పటేల్, హోం, సమాచార శాఖ. 3, బల్దేవ్ సింగ్, రక్షణ. 4, డాక్టర్ జాన్ మత్తై, రైల్వేలు. 5, అబుల్ కలాం ఆజాద్, విద్య. 6, రాజేంద్ర ప్రసాద్, వ్యవసాయం, ఆహారం. 7, రఫీ అహ్మద్ కిద్వాయ్, ప్రసార సాధనాలు. 8, రాజ్కుమారి అమృత్ కౌర్, ఆరోగ్యం. 9, బిఆర్ అంబేద్కర్, న్యాయం. 10, ఆర్కే షణ్ముగం శెట్టి, ఆర్థికం. 11,
డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. పరిశ్రమలు సరఫరా 12 ఎన్వి గాడ్గిల్. గనులు విద్యుత్తు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. థ్యాంక్ యూ.